నమస్కారం. ఎస్ఆర్కే సిటీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుపతి నగరంలో పారిశుద్ధ్యం మొదటి ప్రాధాన్యత. పారిశుద్ధ్య పనులను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ జయకృష్ణ. పాలాభిషేకంతో అంగరంగ వైభవంగా ప్రారంభమైన రేణిగుంట గంగమ్మ జాతర. పాల కలశాలతో మహిళా భక్తులు. తిరుపతి జిల్లా కలెక్టర్పై భూమన అనుచిత వ్యాఖ్యలు. విలేకరుల సమావేశంలో ఖండించిన టీడీపీ నాయకులు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. దర్శన ఏర్పాట్లు చేసిన టీటీడీ అధికారులు. ఇక వార్తల్లోని వివరాలు. మాజీ ప్రధాని భారతరత్న స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి సందర్భంగా తిరుపతిలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తపాలా కార్యాలయం వద్ద బీజేపీ నాయకులు వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడారు. భారత మాజీ ప్రధానమంత్రి భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారి వర్ధంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ తిరుపతి ఆధ్వర్యంలో స్థానిక ప్రధాన తపాలా కార్యాలయం వద్ద ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. వాజ్పేయి గారు గొప్ప నాయకుడు. రాజకీయాలను విలువలు ఆదర్శంతో నడిపిన మహానాయకుడు వాజ్పేయి గారు. ఆయన స్ఫూర్తితో ఈరోజు మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు నడుచుకుంటున్నారు. అలాగే ఈరోజు భారతదేశం అభివృద్ధిలో వాజ్పేయి గారి పాత్ర ఎంతో ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి మండలాలకి, మండలాల నుంచి నగరాలకి, అలాగే మహానగరాలకి రోడ్లు కనెక్టివిటీని పెంచిన మహనీయుడు వాజ్పేయి గారు. ఒకప్పుడు మనం తిరుపతి నుంచి చిత్తూరు పోవాలంటే 1.5 గంట 2 గంటలు పట్టేది. అలాది ఈరోజు మనం తిరుపతి నుంచి చిత్తూరుకి 40 నిమిషాల్లో వెళ్తున్నాం. ఆ విధంగా రవాణా సౌకర్యానికి మంచి మార్గాలు ఆ రోజులోనే వేసి అందరూ మన్ననలు పొందిన మహానాయకుడు వాజ్పేయి గారు. అలాగే అణుశక్తిని బాగా చేసిన నాయకుడు మన వాజ్పేయి గారు. ఈరోజు అన్ని రంగాల్లో వాజ్పేయి గారి పాత్ర ఉన్నది. దేశ సమైక్యత, పరిపాలన, దక్షత అన్నీ కూడా వాజ్పేయి గారు మంచిగా చేశారు. ఈరోజు ఆయన వర్ధంతిని మనం జరుపుకొని ఆయన ఘన నివాళి అర్పిస్తున్నాం. ఈరోజు మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారి వర్ధంతి సందర్భంగా తన చిత్రపటానికి పుష్పమాలను అర్పించినాము. తను మనకు దేశానికి ఎంతో సేవ చేశారు. ఆయన సేవను కొనియాడుతూ మేము కూడా తన బాటలో నడచాలని కోరుకుంటున్నాము. అపర చాణిక్యుడు అటల్ బిహారీ వాజ్పేయి గారి వర్ధంతి జరుపుకోవడం, సెంట్రల్ మండలంలో జరుపుకోవడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఆయన అపర చాణిక్యుడు అని ఎందుకన్నానంటే ప్రజా తీర్పుని శిరస గౌరవిస్తూ 2 సీట్లు తక్కువ ఉందని ప్రధానమంత్రి పదవినే వద్దన్న ఏకైక నాయకుడు. అందువల్ల మళ్ళీ ప్రజలు ఆయన్ని ఎన్నుకొని పనిచేశారు. కాబట్టి భారతదేశం అభివృద్ధి చెందాలంటే అది బీజేపీ వల్లే సాధ్యమని ప్రజలకి తెలియజేసుకుంటాను. నమస్కారం. నగరంలో పారిశుద్ధ్య పనులకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ మరింత మెరుగ్గా పనులు చేపట్టాలని, ప్రతి ఉద్యోగి చిత్తశుద్ధితో విధులు నిర్వహించాలని నగరపాలక సంస్థ కమిషనర్ జయకృష్ణ సిబ్బందికి సూచించారు. ఆదివారం ఉదయం నగరంలోని న్యూ మారుతి నగర్, రాయల్ నగర్, వైకుంఠపురం, మహిళా విశ్వవిద్యాలయం, ఎల్ఎస్ నగర్, బాలాజీ కాలనీ, మహతి ఆడిటోరియం తదితర ప్రాంతాలలో పారిశుద్ధ్య పనులను కమిషనర్ పరిశీలించారు. న్యూ బాలాజీ కాలనీలోని చెత్త తరలింపు కేంద్రాన్ని పరిశీలించి రికార్డులను పరిశీలించారు. ఎన్ని వాహనాలు వస్తున్నాయి, ఎంత చెత్త తరలిస్తున్నారు వంటి వివరాలు పక్కాగా నమోదు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. నగరంలోని చెత్త కుప్పలు ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని తెలిపారు. కాలువలో చెత్త లేకుండా చూడాలని, డివైడర్ల మధ్య గోడలలో ఎండిన మొక్కలు, చెత్త తొలగించి శుభ్రంగా ఉంచాలని తెలిపారు. విధులను దైవంగా భావించి చిత్తశుద్ధితో పనిచేయాలని సిబ్బందికి సూచించారు. నగరపాలక సంస్థ కార్యాలయం ఆవరణలో పిచ్చి మొక్కలు తొలగించి శుభ్రంగా ఉంచాలని, అధికారులు, సిబ్బంది ప్రజల వాహనాలను ఒక క్రమ పద్ధతిలో ఉండేలా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. కమిషనర్ వెంట మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, పారిశుద్ధ్య సిబ్బంది ఉన్నారు.
తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివారం ఉదయం శ్రీవారి వీఐపీ విరామ సమయంలో కర్ణాటక హైకోర్టు జస్టిస్ మన్మథరావు, జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, తమిళనాడు ఫారెస్ట్ మినిస్టర్ రంజిత్ కుమార్, యాక్టర్ ఆర్కే నాయుడు వేరువేరుగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. వచ్చేయండి సార్. ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలో గత 35 ఏళ్లుగా సేవలు అందిస్తున్న బిల్ కలెక్టర్లను విధుల నుంచి తొలగించాలనే యాజమాన్య నిర్ణయంపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. డిజిటల్ పేమెంట్లు సంస్కరణల పేరుతో సెప్టెంబర్ నెల నుంచి తమ సేవలను రద్దు చేస్తున్నట్లు డిస్కమ్ ప్రకటించడాన్ని బాధితులు అమానవీయ చర్యగా అభివర్ణించారు. యాజమాన్య వైఖరికి నిరసనగా ఆగస్టు 17 నుంచి తిరుపతిలోని సీఎండీ కార్యాలయం ఎదుట కుటుంబ సమేతంగా 48 గంటలు నిరాహార దీక్ష చేపడుతున్నట్లు సిఐటియు జిల్లా అధ్యక్షుడు జయచంద్ర తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాధితులతో కలిసి ఆయన మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఎస్పీడీసీఎల్ దగ్గర బిల్ కలెక్టర్స్ రేపు నుంచి 48 గంటల సేపు నిరాహార దీక్ష కుటుంబాలతో దాదాపు 100 కుటుంబాలు 250 మందిని ఈ 5 జిల్లాల పరిధిలో ఉన్నటువంటి బిల్ కలెక్టర్స్ను తీసేస్తామని చెప్పనని అక్కడ ఉన్నటువంటి సీఎండి గారు ఇప్పటికే నోటీసులు పంపించారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటిది. గత 35 సంవత్సరాలుగా అక్కడ పనిచేసుకొని వాళ్ళను ఏమాత్రం ఎటువంటి బెనిఫిట్స్ లేకుండా తీసేయాలని చెప్పిన ఒక నిర్ణయానికి రావడం, అది ఇప్పటికే నోటీసులు పంపించడం అనేది చాలా అత్యంత దుర్మార్గమైనటువంటి విషయం. కాబట్టి తక్షణమే ఆ ఇచ్చినటువంటిది ఏదైతే టెర్మినేటర్లో నోటీస్ ఇచ్చారో దాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పని సిఐ2 పక్షాన ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్, కాంట్రాక్ట్ యూనియన్ తరపున ఈ 2 సంఘాలు, అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ జేఏసీ తరపున ఈ 3 సంఘాల తరపున మేము డిమాండ్ చేస్తాను. ఖచ్చితంగా వెంటనే వెనక్కి తీసుకోవాలి. వెనక్కి తీసుకోకపోతే 48 గంటల సేపు కుటుంబాలు, బిడ్డలు, తర్వాత తల్లులు, భార్యలు, పిల్లలు అందరూ కలుపుకొని 48 గంటల సేపు నిరాహార దీక్ష చేయబోతా ఉన్నాం. దానికి కూడా కనకరించకపోతే ఎస్పీడీసీఎల్ ఆఫీస్ ముందర ఆమరణ నిరాహార దీక్ష కూడా సిద్ధపడతాం, అదేవిధంగా ముట్టడికి కూడా సిద్ధపడతామని చెప్పని ఈ సందర్భంగా సీఎండి గారికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. వాళ్ళు అనేక రకాలైనటువంటి సేవలు అందించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి బిల్ కలెక్టర్లు ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి ప్రతి ఇంటికి టచ్ చేసి బిల్లును తీసుకెళ్ళి అక్కడికి ఇచ్చి, ఒకవేళ వాళ్ళు కట్టకపోతే మళ్ళీ తిరిగి వాళ్ళ దగ్గర పదే తిరిగి కట్టించి సంస్థకు అంత ఆదాయాన్ని తెచ్చిపెడుతుంటే ఇప్పుడు కూడా ఈ రోజుకి వాళ్ళపైన ఏమాత్రం కూడా కనికరం లేకుండా అసలు ఎటువంటి బెనిఫిట్స్ ఇవ్వకుండా తీసేయడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. కాబట్టి ఆ సంస్థ నమ్ముకొని 100 కుటుంబాల దాకా పైచిలుకు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి తక్షణమే దాన్ని తీసేయాలి. దానికోసం జరుగుతున్నటువంటి నిరాహార దీక్షను జయప్రదం చేయాలని చెప్పని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దీన్ని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్గా మేము వ్యతిరేకిస్తున్నాం. వీళ్ళకి ప్రత్యామ్నాయం చూపించకుండా వీళ్ళు అప్పటికి ఇప్పటికీ 57-58 సంవత్సరాల వయసులో కూడా వీళ్ళు కింది స్థాయికి వెళ్ళి పనిచేసి డిపార్ట్మెంట్కి ఎంతో సేవలు చేస్తున్నటువంటి వాళ్ళని ఉన్నపళంగా తీసేయటం అనేది ఇది రాజ్యాంగంలో కూడా ఉన్నటువంటి చట్ట వ్యతిరేకం. అదేవిధంగా కార్మిక చట్టాల్లో కూడా ఈ విధంగా తీసేయటం అనేది కూడా దుర్మార్గం. కాబట్టి వీళ్ళందరూ కూడా రేపు ఎల్లుండూరు 48 గంటల పాటు కుటుంబాలతో సహా నిరవధిక నిరాహార దీక్షలు ఎస్పీడీసీఎల్ ఆఫీస్ ముందు చేస్తున్నారు. దీన్ని మేము కూడా స్వాగతిస్తున్నాం. ఈ యొక్క పోరాటంలో విద్యుత్ మేనేజ్మెంటు స్పందించి ఈ ఇచ్చినటువంటి ఈ నోటీసులు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే వెనక్కి తీసుకోవాలి. వీళ్ళకి ప్రత్యామ్నాయం చూపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.
ఆ విధంగా చేయకుండా వాళ్ళు ముందుకెళితే అవసరమైతే ఎస్పీటీసీఎల్ ఆఫీసుని ముట్టడి చేసేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఎస్పీటీసీఎల్ మేనేజ్మెంట్ని మేము హెచ్చరిస్తున్నాం. దీనికి ప్రధానమైన బాధ్యత ఎస్పీటీసీఎల్ మేనేజ్మెంటు బాధ్యత వహించాల్సి వస్తుంది ఏం జరిగినా కానీ. కాబట్టి ఇప్పటికైనా సరే మేనేజ్మెంటు ఈ 100 కుటుంబాలని పోషించడం పెద్ద కష్టమైన పనేం కాదు. వాళ్ళకి ప్రత్యామ్నాయం వెంటనే చూపించి ఆ తర్వాత మీరు తీసుకునే నిర్ణయాలు మీరు తీసుకోమని చెప్తున్నాం. డిపార్ట్మెంట్లో అనేక ఖాళీలు ఉన్నాయి. ఆ ఖాళీల్లో వీళ్ళని అడ్జస్ట్మెంట్ చేసుకునే అవకాశం కూడా ఉంది. అవకాశం లేకపోతే మేము కూడా అడిగేవాళ్ళం కాదు. కాబట్టి సీఎండీ గారు వెంటనే స్పందించి వీళ్ళందరినీ కూడా డిపార్ట్మెంట్లో మెర్జ్ చేసుకొని అవసరమైతే అప్పుడు తీసేయమని చెప్పి మేము కోరుతున్నాం తప్ప ఈ లోపల వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో తీయడానికి లేదని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. తిరుపతి జిల్లా రేణిగుంటలో గ్రామదేవత గంగమ్మ జాతర మహోత్సవాలు ఆదివారం పాలాభిషేకంతో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. జాతర ప్రారంభం సందర్భంగా నడివేది గంగమ్మ ఆలయం నుంచి మహిళలు పెద్ద సంఖ్యలో పాల కలశాలను నెత్తిన పెట్టుకుని మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. అభిషేకాల తర్వాత గ్రామదేవత గంగమ్మ తల్లి విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త సోలా మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ సోమవారం నుంచి బుధవారం వరకు గంగమ్మ జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయని తెలిపారు. భక్తులందరూ అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జాతర నిర్వాహకులు సోలా మల్లికార్జున రెడ్డితో పాటు మాజీ సర్పంచ్ జ్యోతి నారాయణ, సదాశివరెడ్డి, విఆర్ రావణ్, సూరి, కన్నారెడ్డి, రాజేష్, ఉత్సవ కమిటీ సభ్యులు మరియు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. 16, 17, 18, 19 తేదీలో జరుగు శ్రీ రేణిగుంట గంగమ్మ జాతరకు ఇచ్చేయనున్న భక్తకోటి ప్రజలకు మా యొక్క గంగమూడి కమిటీ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు 16 తెల్లవారుజామున ఈరోజు అమ్మవారికి నడివీధి శూలం దగ్గర నుంచి మన మెయిన్ ఫ్లైఓవర్ పక్కన ఉన్న గర్భగుడి గంగమ్మకు పాలాభిషేకంతో దగ్గర 201 బిందెలతో కలిస బిందెలతో అమ్మవారికి పాలు తీసుకొచ్చి అభిషేకం నిర్వహించాము. అమ్మవారి ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత అమ్మవారి విశ్వరూప దర్శనం ఉంటుంది, భక్తులు దర్శించుకోవచ్చును. అదేవిధంగా రేపు 17వ తేదీ తెల్లవారుజామున 7 గంటల లోపు అమ్మవారి గరిగ ప్రతిమను పురవీధుల్లో 7 గంటల లోపు రావుకాలం పెట్టే లోపు అమ్మవారి ప్రతిమని పురవీధుల్లో తిప్పుతాము. అక్కడి నుంచి రేణిగుంట గంగ జాతరకు అంకురార్పణ అనేది జరుగుతుంది. అంటే గంగ జాతర స్టార్ట్ అయినట్లు లెక్క. ఆడినేల సాంప్రదాయము 11వ తేదీ ఆడినేల సాంప్రదాయంతో 11వ తేదీ చాటించాము. రేపటి నుంచి అమ్మవారి జాతర స్టార్ట్ అవుతుంది. రేపు పురవీధుల్లో అమ్మవారు గరిగా ప్రతిమ ప్రతి ఒక్క వీధుల్లో తిరుగుతుంది. హారతులు, టెంకాయలు కొట్టి వాళ్ళ మొక్కులు తీర్చుకుంటారు. అదేవిధంగా 18వ తేదీ తెల్లవారుజామున గర్భగుడిలో ఉన్న అమ్మవారికి అలంకరణలు భారీ అలంకరణ ఏర్పాటు చేస్తున్నాము. అదేవిధంగా ముందర ఉత్సవ విగ్రహానికి కూడా అలంకరణలు బాగా చేస్తున్నాము. రేపు తెల్లవారుజామున 6 గంటలకి అమ్మవారి విశ్వరూప దర్శనం జరుగుతుంది. ఇక్కడ మెయిన్ గంగమ్మగుడి దగ్గర పొంగళ్ళు, యాటలు కొట్టుకునే వాళ్ళు ఇవన్నీ భారీగా జరుగుతుంది. భారీ క్రౌడ్ ఉంటుంది. రేపు సాయంత్రం 7-7:30 వరకు ఇక్కడ దర్శనాలు జరుగుతూనే ఉంటాయి. కంటిన్యూ 12 గంటల వరకు అనుకోండి. రేపు రాత్రి అదేవిధంగా 8 గంటలకి అమ్మవారికి నడివీధి అమ్మవారికి గాలి గంగమ్మ గుడి వద్ద నుండి, అంటే రైల్వే స్టేషన్ దగ్గర గాలి గంగమ్మ అంటాము దాన్ని, ఆ ప్లేస్ని అక్కడ తడికలు ఏర్పాటు చేసి ఆ తడికలను తీసుకొచ్చి నడివీధిలో ఉన్న అమ్మవారి పీఠం మీద అదే రాయి నడివీధి శూలం దగ్గర అమ్మవారికి ఒక గృహాన్ని ఏర్పాటు చేస్తాము. అది భారీగా కొంచెం చాలా భక్తి శ్రద్ధలతో చాలా మంది వందలాది మంది ఆ తడికలు మోసేదానికి ఎత్తుకొచ్చేదానికి ప్రోత్సహిస్తారు. అది తీసుకొచ్చి అమ్మవారి గృహం నిర్మించేస్తాము. ఇచ్చేసిన తర్వాత సాంస్కృతిక అంటే పాట కచేరీ ప్రోగ్రామ్స్ వచ్చి ఇక్కడ అమ్మవారి మన మెయిన్ గుడి టెంపుల్ దగ్గర పెడుతున్నాము. ఈ కార్యక్రమాలను అవన్నీ మేము జయప్రదం చేయాలని కోరుకుంటున్నాము. ప్రతి ఒక్క ప్రజలు కానీ, మేము కానీ, పోలీసు వారు కానీ, పాత్రికేయులు కానీ, పబ్లిక్ కానీ ప్రతి ఒక్క భక్తులు ఈ జాతరను జయప్రదం చేయవలసిందిగా మనసా వాచ కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. తిరుపతి జిల్లా కలెక్టర్పై వైఎస్ఆర్సీపీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను తెలుగుదేశం పార్టీ రజక సంఘం నాయకులు తీవ్రంగా ఖండించారు.
తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రజక కులస్తులు మాట్లాడుతూ భూమన వెంటనే కలెక్టర్కు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బాధ్యతాయుతమైన జిల్లా కలెక్టర్ పదవిలో ఉన్నతాధికారిపై రాజకీయ కక్ష సాధింపు ధోరణితో మాట్లాడడం, వ్యక్తిగత దోషణలకు పాల్పడడం మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి తగదని నాయకులు హితవు పలికారు. గత 14వ తేదీ ఎక్స్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మన తిరుపతి జిల్లా ఇన్ఛార్జి మినిస్టర్ అయినటువంటి సత్యప్రసాద్ గారు, అదేవిధంగా వారిని మన జిల్లా మేజిస్ట్రేట్ అయినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ కలెక్టర్ గారిని దూషించడం జరిగింది. దూషించే దాంట్లో కూడా హేళనగా, కిండలుగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ని, ఒక మినిస్టర్ని పట్టుకొని బీసీ కులస్తుల వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం, వాళ్ళని బెదిరించడం, అదేవిధంగా వాళ్ళ గవర్నమెంట్ వస్తే వాళ్ళు జైలు పంపిస్తున్నాడడం, కొందరు గూండాలతో దొంగలతో పోల్చడం ఎంతవరకు కరెక్ట్ అని మేము అడుగుతున్నాం. అయితే బీసీలను తిట్టేదానికి కూడా బీసీ లీడర్లను పక్కన పెట్టుకొని బీసీలను మాట్లాడడం. అయితే కరుణాకర్ రెడ్డి గారు, మీరు నీతి నిజాయితీ పరులు అవుతే మీ మీద ఇంత ప్రెస్లో కావచ్చు కోడి కూస్తూ ఉంది, మీ ఆస్తుల మీద కావచ్చు, మీ అవినీతి మీద కావచ్చు. మీకు ఏదైనా అనుమానం ఉంటే న్యాయస్థానాలు ఉన్నాయి, వాటి ద్వారా మీరు పరిశీలించుకోవచ్చు. అయితే మీరు బెదిరించడం, హేళనగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? గత 30 సంవత్సరాల మునుపు అయితే ఈ తిరుపతిలో రాజకీయంగా ఎదగడానికి ఎస్సీ ఎస్టీ బీసీలే కారణం, అది గుర్తుపెట్టుకోవాలి. అదీగాక మీ కమ్యూనిటీ మిమ్మల్ని తిరుపతిలో వెలేసినారు, 25 సంవత్సరాల క్రితం మిమ్మల్ని వెలేసినారు రాజకీయంగా. అయితే అప్పుడు మిమ్మల్ని రాజకీయంగా భవిష్యత్తు కాపాడింది మాలాంటి బీసీలు, ఎస్సీ ఎస్టీ బీసీలు, మైనారిటీలు, అది గుర్తుపెట్టుకోవాలి. అయితే మీరు నిన్న మాట్లాడిన దాంట్లో చూస్తే ఒక బీసీలు కానీ కలెక్టర్గా కానీ ఎస్పీగా కానీ మినిస్టర్గా ఉండడం మీకు ఇష్టం లేదనిపిస్తుంది. అయితే మీ వయసు తగ్గట్టు మీరు మాట్లాడలేదు. మీరు ఎమ్మెల్యేగా, అదేవిధంగా టీటీడీ చైర్మన్గా పనిచేసినారు. అయితే నిన్న కూర్చొని మీరు ఓర్చుకోలేని తనంతో మాట్లాడడం ఎంతవరకు కరెక్టు? అయితే మేము రాబోయే కాలంలో మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం, బీసీలందరినీ ఏకతాటిపైకి తెచ్చి మీ రాజకీయ వైసీపీ పార్టీలో ఉండే మిమ్మల్ని రాజకీయ సమాధి కడతామని కూడా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. ఈ రాష్ట్రంలో వైసీపీ 11 కాదు కదా, 1-2తో ఆడికి స్టాప్ అవుతుంది, మర్చిపోద్దండి. దయచేసి ఇంకోసారి ఈ విధంగా బీసీల్ని ఇలా మాట్లాడదని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరు అనుకుంటున్నారు మీకు సరైనోడు వచ్చాడు ఈరోజు జేబీ శ్రీనివాసులు, ఇక మీ ఆటలు సాగవు. గతంలో అనుకున్నారు మీరు, వాళ్ళు వీళ్ళు ఏదో వచ్చిన బీసీల మీద నడిచి వెళ్ళారు. సరైన నాయకుడు వచ్చాడు జేబీ శ్రీనివాసులు, ఇక మీ కథ చూస్తాం. మీతో పోరాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం, భయపడే ప్రసక్తే లేదు. గతంలో మీరు ఎన్ని అన్యాయాలు చేస్తారో, ఎన్ని రాజకీయ కుట్రలు పొందినారో అందరికీ తెలుసు. రజక కార్పొరేషన్ స్టేట్ డైరెక్ట్గా నేను కోఆపరేటివ్ బ్యాంక్కి డైరెక్ట్గా నిలబడినప్పుడు ఫస్ట్ నన్ను ఎత్తి అరెస్ట్ చేసి లోపలేశారు. మొట్టమొదటిసారి బీసీలు, ఒక బీసీగా ఉన్నాను నేను, నన్ను ఎత్తి లోపలేశారు. ఇవన్నీ మర్చిపోయారు. మీరు దౌర్జన్యాలు, రౌడీయిజం, గూండాయిజం అంతా మీ వైపు పెట్టుకొని మా పైన నిందలేస్తూ పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు ఎవరో ప్రెస్ మీటింగ్లు పెట్టించడం, మా మీద దూషించడం, తెలుగుదేశం పార్టీ పైన ఏదో ఒక బురద చడడం తప్ప నీకు వేరే పని పెట్టుకోలేదు. నెక్స్ట్ మీ తిరుపతి ప్రజలు మీ పైన మీ అంతు తేలుస్తారని, రాజకీయ సమాధి కడతారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, తిరుమలలో నిషేధిత వస్తువుల నియంత్రణ, భద్రతా తనిఖీలపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అలిపిరి నడక మార్గంలో ఓ వ్యక్తి దర్జాగా సిగరెట్ తాగుతూ కనిపించడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తోటి భక్తులు ధూమపానం చేయవద్దని సూచించినా పట్టించుకోకుండా సిగరెట్ తాగినట్లు తెలుస్తోంది. ఈ దృశ్యాలను కొందరు భక్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో విషయం టీటీడీ దృష్టికి వెళ్ళింది. తిరుమల, అలిపిరి, శ్రీవారి మెట్టు సహా టీటీడీ పరిధిలో మద్యం, ధూమపానం, మత్తు పదార్థాలు పూర్తిగా నిషేధం. అయినప్పటికీ తనిఖీ కేంద్రాలను దాటుకుని నిషేధిత వస్తువులు తిరుమలకు చేరుతుండడంపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యంగా నడక మార్గంలో సిగరెట్ నిప్పు కారణంగా అడవుల్లో అగ్ని ప్రమాదం జరిగే ప్రమాదం ఉందని తనిఖీలను మరింత క్షుణ్ణంగా నిర్వహించాలని కోరుతున్నారు. ఈ ఘటనపై స్పందించిన టీటీడీ నడక మార్గంలో ధూమపానం చేసిన వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. అదే సమయంలో తనిఖీల్లో నిర్లక్ష్యం వహించిన సెక్యూరిటీ సిబ్బందిపై కూడా తగిన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. నువ్వు ఎలా ఉంటావు నేను చూస్తాను గుడిలో గుడిలో చేయడానికి వెళ్తావా? ఇంకా పైన వచ్చింది గుళ్ళకి, ఇంకా పైకి వచ్చింది. పైకి రావడం ఏంటి? ఇంకా పైన ఎవరు సిగరెట్ కాల్చరు, స్నానాలు చేసి పోవాలి. ఇంకా పైన ఎవరు సిగరెట్ కాల్చి, ఇక్కడ కూడా సిగరెట్ కాల్చకూడదు. పాడేస్తే సరిపోద్దు. నువ్వు పాడే కంటే ఇంకా సిగరెట్ కాలుతున్నావు. గుడంగా ఉన్నారు. ఏమనుకుంటున్నారు మీరు? లేదన్నా పైన స్నానాలు. పోలీసులు రావాలి, ఖచ్చితంగా రావాలి. చూడండి, అదిగోండి. మహిళలు బాలికలపై జరుగుతున్న అత్యాచారాలు అఘాయిత్యాలను నివారించడంతో పాటు యువతను మత్తు పదార్థాలకు దూరం చేయాలనే సమోన్నత లక్ష్యంతో తిరుపతి సుదర్శన ఆటో స్టాండ్ ఆధ్వర్యంలో ఒక బృహత్తర అవగాహన యాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ యాత్ర వివరాలను ఆదివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆటో యూనియన్ నాయకులు వెల్లడించారు. రాష్ట్ర రాజధాని అమరావతి నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రత్యేక యాత్ర దేశంలోని 5 ప్రధాన రాష్ట్రాలలోని ముఖ్య నగరాల మీదుగా సాగనుంది. సమాజంలో పెరుగుతున్న నేరాలు, వ్యసనాలపై ప్రజల్లో చైతన్యం తేవడమే ఈ యాత్ర ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. మేము తిరుపతి సుదర్శన్ ఆటో కార్మికులం. మాది తిరుపతి లైసెన్స్ ఆటో స్టాండ్. ముఖ్యంగా మేము ఏ పని చేసినా అది తిరుపతి పేస్కేప్లో చేయడం మా ఆనవాతి. ఎందుకంటే అది సమాజం పట్ల మంచైనా చెడైనా మా ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది అనేసి గట్టి నమ్మకం. ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ఏంటంటే యువరథం. మత్తులో బండి నడపద్దు, మత్తుకి బానిస కాకూడదు. మరి ఎక్కే యాత్రికుల పట్ల మరియు లేడీస్ పట్ల వాళ్ళు ఏమైనా పోగొట్టుకుంటే అధికారుల దగ్గర చేర్చాలనే ముఖ్య ఉద్దేశంతో తిరుపతి సుదర్శన ఆటో స్టాండ్ కోరుకుంటూ 5 రాష్ట్రాలు ప్రయాణం చేస్తూ ఉంది. మత్తు మీద, డ్రింకింగ్ ఆర్ డ్రైవింగ్ ద మోస్ట్ డేంజరస్, మరియు డ్రగ్స్ దాని మీద ప్రజల్లో యువతకి ఒక మంచి సంకేతం ఇచ్చుకుంటూ వాళ్ళ మార్పు కోసం ఈ ప్రయత్నం చేస్తున్నాం. మరియు ఫోక్సో చట్టం అంటే ఏమనేది ప్రజలకి మరియు మా డ్రైవర్లకి తెలిసేలాగా చేసుకుంటూ 5 రాష్ట్రాలు ప్రయాణిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు ఈ 5 రాష్ట్రాలు 3,570 కిలోమీటర్లు ప్రయాణం చేస్తాం. ఎన్ని రోజులు అనేది కాలమే నిర్ణయిస్తుంది. మీ ద్వారా మేము కోరుకునేది ప్రతి ఒక్క అధికారులు మరియు ప్రజలు, మేధావులు అందరూ దీన్ని సహకరించాలని కోరుకుంటూ ఇట్లు సుదర్శన్ ఆటో స్టాండ్, తిరుపతి రైల్వే స్టేషన్, ఐఎస్ కాజా టీం. మా కొడుకు ఉన్నాడు, అతని ద్వారా మీ ఏరియా వాళ్ళకి సంజయ్ చెప్తావు, డ్రగ్స్ వాడొద్దు నాయన, మందు తాగొద్దు నాయన, నువ్వు హీరో మత్తు తాగకుండా ఇంట్లో ఉంటే హీరో అవుతావు, తాగినావంటే జీరో అవుతావు. పరిస్థితి అందరికీ ఆ మాది వివరిస్తాం. దాంట్లో 100 మందిలో 10 మంది మార్పించాలి. కష్టపడిన దానికి ఫలితం ఉండాలి. ఇతను ఆ బండిని రెడీ చేసినాడు, 3 నెలలు అనుకుంటా ఉన్నాడు. మామూలుగా ఆయన రాజమౌళి గారు బాహుబలి సినిమా తీస్తే ఇట్టయింది కదా, ఆ మాదిరికి ఇతని కష్టం మేము చూసినాం. దీన్ని కూడా ఆదరించండి. వెంకటేశ్వర స్వామి కింద ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తాడు కాబట్టి అల్లా దయ వల్ల, యేసుప్రభు దయ వల్ల, వెంకటేశ్వర స్వామి దయ వల్ల ఇతని యాత్ర సంపూర్ణంగా జరగాలని కోరుకుంటూ ప్రజా సమస్యల పరిష్కారం, నగర అభివృద్ధికి అన్ని విభాగాల అధికారులు కలిసికట్టుగా పనిచేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ జయకృష్ణ అధికారులకు సూచించారు.
నూతన కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన జయకృష్ణ ఆదివారం మధ్యాహ్నం అన్ని విభాగాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ప్రజల నుండి వచ్చే అన్ని వినతులకు సరైన పరిష్కారం చూపేందుకు ప్రతి అధికారి పనిచేయాలని తెలిపారు. ప్రతి విభాగంలోనూ అధికారులు మీ విభాగంలో ఉన్న పనులకు కాలపరిమితి పెట్టుకుని ఎప్పటికప్పుడు పరిష్కరించాలని తెలిపారు. ప్రతి సమస్య పరిష్కారం అర్జీదారుడు సంతృప్తి పడేలా ఉండాలని తెలిపారు. ప్రతి ఉద్యోగి తాను నిజాయితీగా చేసిన పనిని గర్వంగా కుటుంబ సభ్యులకు, స్నేహితులకు చెప్పుకునేలా విధులు నిర్వహించాలని తెలిపారు. అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. నగరంలో ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురికాకుండా చూడాలని తెలిపారు. నగరంలో అక్రమ నిర్మాణాలు జరగకుండా ప్లానింగ్ అధికారులు, సిబ్బంది పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. నగరంలో పారిశుద్ధ్య పనులు ప్రజలందరూ మెచ్చేలా చేయాలని ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. నగరంలో అభివృద్ధి పనులకు నిధులు సమకూరేలా అన్ని రకాల పన్నులు సకాలంలో వసూలు చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది సమన్వయం చేసుకుని సకాలంలో పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ 2026ను పారదర్శకంగా త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో అదనపు కమిషనర్ శారదాదేవి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, రెవెన్యూ అధికారులు సేతు మాధవ్, శానిటరీ సూపర్వైజర్లు, మెప్మా అధికారులు, సూపరింటెండెంట్లు తదితరులు ఉన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుపతి నగరంలో పారిశుద్ధ్యం మొదటి ప్రాధాన్యత. పారిశుద్ధ్య పనులను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ జయకృష్ణ. పాలాభిషేకంతో అంగరంగ వైభవంగా ప్రారంభమైన రేణిగుంట గంగమ్మ జాతర. పాల కలశాలతో మహిళా భక్తులు. తిరుపతి జిల్లా కలెక్టర్పై భూమన అనుచిత వ్యాఖ్యలు. విలేకరుల సమావేశంలో ఖండించిన టీడీపీ నాయకులు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. దర్శన ఏర్పాట్లు చేసిన టీటీడీ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.